తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా జరగాలంటే అందులో విద్యుత్ శాఖ ఉద్యోగులు సిబ్బంది పాత్ర ఎంతో ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో అయితే వారు ప్రాణాలకు తెగించి విద్యుత్ అవసరాలను తీర్చడానికి కష్టపడతారు. ఒక్కోసారి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కి గురై ప్రాణాలు కోల్పోతున్న ఉద్యోగులు కూడా ఉన్నారు. అలాంటి విద్యుత్ శాఖ ఉద్యోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రమాద బీమా పథకాన్ని అందిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ శాఖ సిబ్బందికి ₹1 కోటి ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. గత ప్రభుత్వ హయాంలో ఇంత పెద్ద మొత్తంలో ₹1 కోటి ప్రమాద బీమా పథకం లేదు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ డిప్యూటీ సీఎం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పథకం విద్యుత్ సిబ్బంది కోసం అందుబాటులోకి తెచ్చారు. విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగుల భద్రత, సంక్షేమం ధ్యేయంగా ఈ ప్రమాద బీమా పథకాన్ని అందిస్తున్నారు. మొదట ఈ బీమా పథకం సింగరేణి కాలరీస్ లో ప్రవేశపెట్టి తర్వాత విద్యుత్ శాఖ సిబ్బందికి విస్తరించారు. విద్యుత్ రంగంలో పనిచేసే ఉద్యోగులు ఎక్కువ ప్రమాదాలకు గురవుతున్న క్రమంలో ఈ పథకం వారికి ఆర్థిక భద్రత అందిస్తుంది. విద్యుత్ శాఖ కార్మికులు, సిబ్బంది విద్యుత్ స్తంభాలపైకి ఎక్కి పనిచేసే క్రమంలో వారు అనేక ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే ఉద్యోగుల కుటుంబాలు తీవ్ర సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ నిర్ణయం తీసుకుని ప్రకటించారు. అంతేకాదు విద్యుత్ శాఖ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, కొత్త హెల్త్ స్కీమ్ వంటి అంశాలు కూడా చర్చల్లో ఉన్నాయి. దీనికి సంబంధించి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించబడతాయని, విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇది సిబ్బందికి భరోసా పెంచుతుందని, కుటుంబాలకు భద్రత కల్పిస్తుందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం విద్యుత్ శాఖ కార్మికులకు ఇంత స్థాయిలో ప్రమాద బీమా ఇవ్వలేదు. ఇది ఇందిరమ్మ ప్రభుత్వ హయాంలోనే సాధ్యమైందని మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.